నీకు రోజీనిచ్చి పెళ్లి చేయాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? అక్క నేను పెళ్లి చేసుకోపోయేది రోజీనే. అవునక్క, నేను పెళ్లి చేసుకోపోయేది నందినిలా ఉండే రోజీని. జీవితాంతం అజ్జికి కళ్ళు రావు అంతే. చూపు పోయిందిరా తమ్ముడు. నాకు చూపు వచ్చేసింది. నాకంత క్లియర్ గా కనిపిస్తుంది. నేను చూడగలుగుతున్నాను. లక్ష్మి గారు లేచే టైం అయింది, త్వరగా వెళ్ళాలి. ఎవరు? నేనే మేడం. దమయంతి, నందిని చెప్పింది మీ బంధువులెవరో వస్తే వెళ్ళావంట కదా? అవును మేడం, వాళ్ళు నా కోసం వచ్చారు. రాత్రంతా వాళ్ళతోనే ఉండాల్సి వచ్చింది. సారీ మేడం. పర్లేదులే దమయంతి. ఏంటి మేడం, స్నానం చేసినట్టున్నారు? అవును దమయంతి. అయ్యయ్యో, నేనొచ్చాక చేయించేదాన్ని కదా. మీరిలాంటి పరిస్థితుల్లో ఉండి మీరెందుకు చేశారు మేడం? మరేం పర్లేదులే దమయంతి, ఏదో విధంగా చేశానులే. నువ్వు లేకపోయినా నందిని నాకు చాలా బాగా సేవలు చేసిందిలే. కంటికి రెప్పలా చూసుకుంది నన్ను. ఎందుకు చూసుకోదు? చూసుకుంటుంది. ఎంతైనా మీ మనవరాలేగా. ఒక్కసారి నందిని చూడాలనుంది దమయంతి. చూడాలా? అదే, ఒకసారి పలకరించాలనుంది. అలాగే మేడం, ఇప్పుడే తీసుకొస్తాను. నేను ఎన్ని సేవలు చేసినా పట్టించుకోలేదు. ఈవిడగారి మనవరాలు ఆ నందిని అలియాస్ రోజీ అలియాస్ నందిని ఒక్కసారి సేవలు చేసేసరికి తెగ సంబరపడిపోతుంది. అమ్మా నందిని, రాత్రి నువ్వు చేసిన సేవలు నా జీవితంలో మర్చిపోలేనమ్మా. నేనింకా కళ్ళు మూసుకునే ఉన్నాను. ఎందుకంటే నా కళ్ళు ముందుగా నిన్నే చూడాలని కోరుకుంటున్నాయమ్మా. అందుకే కళ్ళు తెరిచి దమయంతిని కూడా చూడలేదు. వీడు టిఫిన్ పెట్టడానికి నా నోటి ప్లాస్టర్ తీస్తాడు. వెంటనే చెప్పేయాలి. త్వరగా ప్లాస్టర్ తీయరా బాబు. నువ్వు బాగా మాటలు నేర్చానందని ఆ మాటలతో నన్ను ఖచ్చితంగా మాయ చేసి తప్పించుకుని వెళ్ళిపోతావు. అందుకే నేను ఈ మాటలు వినదలుచుకోలేదు. నీ మాటలేం పట్టించుకోను. జస్ట్ వెయిట్.
సిద్ధు, రోజు ఎవరినో పెళ్లి చేసుకోబోతుంది సిద్ధు. సిద్ధు, అయ్యో సిద్ధు, అయ్యో సిద్ధు, అవతల రోజు ఎవరినో పెళ్లి చేసుకుంటుంది సిద్ధు. నా మాట విను సిద్ధు. ఆ హెడ్సెట్ తీసి నా మాట విను సిద్ధు. రోజు ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. చెప్పానుగా, నువ్వేం చెప్పినా నేను విలువలుచుకోలేదని. ముందు టిఫిన్ చేయి. అయ్యో, వీడు నా మాట వినట్లేదే. ఇప్పుడు వీడికి ఎలా చెప్పాలి? అక్కడ రోజు ఎవరినో పెళ్లి చేసుకుంటుందిరా. మనం వెంటనే పెళ్లి ఆపాలి. ఏంటి, మనం పెళ్లి చేసుకుందామా? ఏంటి, వద్దా? సర్లే, ముందు నువ్వు టిఫిన్ చేయి. ఒరే సచ్చినోడా, నేను చెప్పేది వినరా? అవతల ఎవడో రోజుని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోబోతున్నాడు. తిన్నందుని తిను. ఒరే పప్పు సుద్దా, కాస్త నేను చెప్పేది వినరా? తిన్నందుని బాగా తిను. కాఫీ టీలలో ఐస్ క్రీమ్ ముక్కలు కలుపు తాగి దరిద్రుడా. నేను ఇంతగా అరిచి చెప్తుంటే పట్టించుకోవేంట్రా? ఏంటి, చాలా? అప్పుడే ఇంకోటి తిను. తిన్నందుని. అయ్యో, బుజ్జి కాదు, నా బుజ్జి కాదు. తిన్ తిన్ తిన్. ఇలా నా చేతితో తినిపిస్తుంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంది నందిని. ఒక ప్రేమికుడు తన ప్రేయస్కి స్వయంగా తన చేతులతో తినిపించే అదృష్టం ఎంతమందికి దొరుకుతుంది? అయ్యో, కమాన్ తిను. చూసావా, ఇడ్లీ నోట్లో వేసుకోగానే ఎలా కరిగిపోతుందో. వాటర్ తావు. సిద్ధు, సిద్ధు. ఓకే, అమ్మయ్యా, పని అయిపోయింది. నందిని, ఏంటి దమయంతి? మిమ్మల్ని లక్ష్మి మేడం తీసుకురమ్మన్నారు. అవునా, ఎందుకు? అదే నందిని, రాత్రి నేను లేను కదా, మీరే దగ్గరుండి రాత్రంతా మేడం గారికి సేవలు చేశారంట కదా, తెగ కలవరిస్తున్నారు మిమ్మల్ని. నందినిని చూడాలనుంది, నందినిని పలకరించాలనుంది అంటూ త్వరగా తీసుకురమ్మని పంపించారు నందిని. సరే పద, నేను ఫ్రెష్ అప్ అవుతాను, ఆ తర్వాత లక్ష్మీ మ్యామ్ని కలుద్దాం. అలాగే నందిని.
పట్టేశాడే. ఆ తేలు నా వైపే వస్తుంది. రే సిద్ధు, ఇటు చూడు సిద్ధు. ఏంటి, ఎవరికీ తెలియకుండా నందినితో ఉంటున్నావా? నేను నందిని యుఎస్ లో ప్రేమించుకున్న సంగతి, మా పెళ్లికి ముందు రోజుకి యాక్సిడెంట్ అవ్వడం, ఆ తర్వాత మా పెళ్లి ఆగిపోవడం, రోజు కోసం మా జీవితాల్ని త్యాగం చేయడం, ఆ తర్వాత రోజు స్థానంలో నందిని రావడం, ఇవన్నీ నీకు తెలుసు కదరా. తెలుసురా. ఎక్కడో యుఎస్లో డాక్టర్గా ఉండాల్సిన నాకు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా ఊహించలేదురా. యుఎస్లో ఉన్నప్పుడు నందిని ఎలా ప్రేమించిందో నీకు తెలుసు కదరా. ఇండియాకి వచ్చాక కూడా కొన్ని రోజులు అలాగే ప్రేమించింది. కానీ ఇప్పుడు నందిని మారిపోయిందిరా. నన్ను చాలా దూరం పెడుతుంది. ఎందుకో అర్థం కావట్లేదు. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నందిని నిన్ను దూరం పెట్టడం ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదురా. పోనీ నందిని నా మీద ప్రేమను చంపుకుందా అంటే అది లేదు. నన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుందని నాకు అర్థమవుతుందిరా. అసలు నందిని ఎందుకలా చేస్తుందంటావు? నందిని తన మనసులో ఏదో ప్రాబ్లం పెట్టుకొని బయటకు చెప్పట్లేదురా. అది తెలుసుకుందామని నందినిని బలవంతంగా నా దగ్గరే పెట్టుకున్నాను. ఊరిని ఫోన్ తగులయ్యా. ఇక్కడ నన్ను తేలు కుట్టడానికి వస్తుంటే పట్టించుకోవేంట్రా? మరేం లేదురా. నా భయం ఏంటంటే నందిని అసలే అమాయకురాలు. అమాయకత్వంలో ఎవరు రుచిలోనన్నా పడుతుందేమోనని. అలా ఎందుకు అనుకుంటున్నావు? నన్ను పెళ్లి చేసుకొని హాయిగా నాతో యుఎస్లో బ్రతకాల్సిన నందిని లేనిపోని విషయంలో తలదూర్చి ఇరుక్కుపోతుందేమో అని భయంగా ఉందిరా. నువ్వు నందిని ఎంత ప్రేమిస్తే మాత్రం ఇబ్బంది పడుతూ అక్కడే ఉండాల్సిన అవసరం ఏంట్రా? ఇక్కడ అమ్మా నాన్న ఇబ్బంది పడుతున్నారు, అక్కడ నువ్వు ఇబ్బంది పడుతున్నావు. ఎందుకురా ఇదంతా? త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని యుఎస్కి వచ్చేరా. లేదురా, నందినిలో మార్పు తీసుకురావాలి. నందినిని మళ్ళీ మామూలు మలిచిన చేయాలి. ఇదివరకైతే నందిని నన్ను ఎలా ప్రేమించిందో మళ్ళీ మళ్ళీ అంతే ప్రేమ నందినిలో పుడుతుందని నా నమ్మకం. నేను నందిని వదిలి రాలేనురా. సరేరా, నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక నీ ఇష్టం. ఇంకో ముఖ్యమైన విషయం రా. ఇక్కడ జరిగేవేవి అమ్మా నాన్నలకు తెలియనివ్వకు. తెలిస్తే తట్టుకోలేరు. సరేరా సిద్ధు, తెలియనివ్వను. సరేరా, ఉంటాను మరి. బాయ్. ఏంటి నందిని, భయపడ్డావా? నేను నీ దగ్గరున్నంతకాలం తేలు కాదు కదా, దోమను కూడా వాళ్ళనివ్వను. దోమనందని చెప్పాను కదా, దోమను కూడా వాళ్ళనివ్వనని. బాగా టెన్షన్ పడ్డట్టున్నా. చెమటలు చూడు ఎలా పట్టాయో. నందిని, త్వరగా రామ్మా. మొదటిసారిగా నిన్ను నా కళ్ళారా చూడాలనుంది. రానందిని, లక్ష్మీ మేడం గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరెళ్ళండి, నేను వెళ్ళి మీ ఇద్దరికి టిఫిన్ రెడీ చేస్తాను. అలాగే దమయంతి.
గుడ్ మార్నింగ్ మేడం. వచ్చేసావా నందిని? నీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చేసాను. ఇప్పుడెలా ఉంది? తలనొప్పి పూర్తిగా తగ్గిపోయినట్లేగా? ఇప్పుడు బాగానే ఉంది. ఒక విధంగా నీ వల్లే నా తలనొప్పి పోయింది. నందిని, ఒకసారి నువ్వు నా ఎదురుగా వచ్చి నిల్చో. ఎందుకు మేడం? రామ్మా, చెప్తాను. సరే. వచ్చేసాను మేడం. మా మనవరాలు రోజయ్యే ఈ నందినీనా? నందిని, చెప్పండి మేడం. ఏంటి మేడం, ఏం మాట్లాడరేంటి? ఏం లేదమ్మా. నన్ను ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్ళవా? అలాగే మేడం, రండి. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు నాకు దగ్గర ఉండి సేవలు చేస్తున్నావు. మేడం, టిఫిన్ రెడీ చేశాను. అలాగే, వస్తున్నాం. రండి. ఇదేంటి, చట్నీ ఇంటి నల్లగా ఉంది?